బలమున్నోడిదే రాజ్యం అంటారు. ఇప్పుడు బెంగాల్లో 2 సీట్లే ఇస్తానని చెప్పింది మమతా బెనర్జీ కాంగ్రెస్కి. ఎందుకంటే మీ గత ఓట్ల పరంగా చూస్తే అంతే కదా సీన్ అంది. కాంగ్రెస్ వచ్చినట్టని ఒప్పుకోవాలి, లేకపోతే ఐఎన్డీఏ కూటమి నుంచి బయటికి వెళ్ళిపోతుంది మమతా బెనర్జీ. అట్లాగే సమాజ్వాదీ పార్టీ 17 ఇస్తాను మీకు అంతకు మించి ఇవ్వరని చెప్పింది కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్లో. హూ అని హూంకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తీసుకోవడానికి సిద్ధపడింది. అక్కడ బలమైన పార్టీ సమాజ్వాదీ పార్టీ, బలహీన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే కేజ్రీవాల్ పంజాబ్లో కాంగ్రెస్కి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. అక్కడ బలమైన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ బలహీనపడింది కాబట్టి అక్కడ. బట్ అదే కేజ్రీవాల్ ఢిల్లీలో తను విఫలమైన అక్కడ కూడా కాంగ్రెస్ తన చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు? కాంగ్రెస్ అధిష్టానం బలహీనంగా ఉంది కాబట్టి. అంటే రాజకీయం రివర్స్లో జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు ఏంటంటే, బలమైన పార్టీ తెలుగుదేశం, బలహీనమైన పార్టీ జనసేన. తెలుగుదేశంతో కంపేర్ చేస్తే భారతీయ జనతా పార్టీ. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ టర్మ్స్ డిక్టేట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వింటుందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ టర్మ్స్ ప్రకారం భారతీయ జనతా పార్టీ నడుస్తుందా? ఇదే $1 మిలియన్ ప్రశ్న.